హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇంకోటి వచ్చి చీజ్ నగెట్స్. ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం చేశాను. ఈ రెండు రెసిపీలు అయితే ఉంటాయి, చూడండి. ముందుగా నేనైతే కర్రీ చేస్తున్నాను, బీరకాయ పెసరపప్పు కర్రీ. దానికోసం ముందుగా మనము ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అయితే వేయాలి. వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలి. చూడండి, నేను పెసరపప్పు వేసేసి కలుపుతున్నాను. మనమైతే దీంట్లోకి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. బీరకాయలో వచ్చే వాటర్తోనే మనకు ఈ పప్పు అయితే ఉడికిపోతుంది. అలాగే పెసరపప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది మనకు. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. టమాటా వేసేసుకొని మనమైతే ఇలాగ కలుపుకోవాలి. చూడండి, ఇలాగ కలుపుకొని మధ్యలోనే పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత మనము ఒక స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకుంటే మనకు టమాటో అనేది తొందరగా మగ్గుతుంది. సాల్ట్ కూడా వేసేసి ఇలా కలుపుకోవాలి. మనము కలుపుకొని ఒక 5 నిమిషాలు మొత్తం కలపాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టేసుకుంటే మనకి ఉడికిపోతాయి. తర్వాత అయితే మనము దోశలు వేయడం కోసం అయితే నేనైతే దోశపిండి తీసి పెట్టుకున్నాను. ఇదైతే దోశలు వేయడం కోసము మా ఇంట్లో దోశపిండి ఎప్పుడైనా కూడా రెడీగా ఉంటుంది. చూడండి, తర్వాత మనము టమాటా ఉడికిందా లేదా చూస్తున్నాము. టమాటా అయితే కొద్దిగా అయితే ఉడికిపోయింది. చూడండి, ఒక్కసారి కలుపుతున్నాను నేను. కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకాలి మనకు టమాటా. ఉడికిన తర్వాత పసుపు అయితే వేస్తున్నాను. పసుపు కూడా వేసేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా హెల్దీ ఫ్రెండ్స్. మనకైతే బీరకాయ పెసరపప్పు అయితే చాలా హెల్దీ. మనకు బీరకాయ పెసరపప్పు కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత నేను కారం వేసాను. చూడండి, కారం కూడా వేసేసి కలుపుతున్నాను. కారం వేసిన వెంటనే మనమైతే కర్రీ బంద్ చేసుకోకూడదు. కారం వేసాక ఒక 5 నిమిషాలన్నా ఉడికించుకోవాలి. మనము ఉడికించుకుంటేనే కారం మనకు మంచిగా పడుతుంది. అలాగే పచ్చివాసన లేకుండా కూడా ఉంటుంది. దానికోసం నేనైతే ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. తర్వాత నేనైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు అయితే వేశాను. ఇవైతే రాగి దోశలు, చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఇవి కూడా టమాటో చట్నీ విత్ రాగి దోశలు అయితే వేశాను. మా ఇంట్లో టమాటో చట్నీ అండ్ పల్లె చట్నీ ఎప్పుడూ ఉంటాయి. అవే చేస్తాను నేను ఎక్కువ. అలాగే ఆషాఢ మాసం వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఎవరైనా గోరింటాకు పెట్టుకున్నారా? అలాగే ఆషాఢ మాసం అయిపోవడానికి దగ్గరలో ఉంది. ఎవరైనా పెట్టుకోకపోతే పెట్టుకోండి. తర్వాత నేను మా అబ్బాయి అయితే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కోసము ఇవి తీసుకొచ్చాడు. ఇవి తీసుకొచ్చి ఇవి చేయమని చూపిస్తున్నాడు. చూడండి, ఇవి చిల్లీ చీజ్ నగెట్స్. ఇవి డీమార్ట్కి వెళ్ళాం కదా మొన్న, అప్పుడైతే తీసుకొచ్చాము మేము. ఇవి అంతా హెల్దీ ఏం కాదులే, కానీ ఎప్పుడో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, పర్లేదు. ప్యాకెట్ కట్ చేసి చూస్తుంటే ఇలా ఉన్నాయి. ఇవైతే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి వీటిని. చూడండి, ఇలాగైతే ఉన్నవి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసి ప్యాకెట్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత వెంటనే వేసుకోవచ్చు, లేదా ఒక 5 నిమిషాలు ఉండేసి వేసుకున్నా కూడా పర్లేదు. వెంటనే వేసుకుంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వేసుకుంటే ఏంటంటే అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం చిల్లుతుంది. అందుకే ఒక 2-3 నిమిషాలు అయినా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలాగా డైరెక్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి ఒక్కొక్కటి వేసేసి వేయించుకోవడమే. చూడండి, ఆ గరిటెతో వేస్తే మంచిగా రావట్లేదని నేను చిన్న గరిటె తీసుకున్నాను. చూడండి, ఇలాగ వేయించుకుని ఇంకొంచెం రెడ్గా రావాలి. ఇంకొంచెం రెడ్గా వస్తే మనకి బాగుంటాయి. ఇవి సేమ్ ఇది టమాటో సాస్తోనైతే తినొచ్చు, కానీ ఇది అంత హెల్దీ ఏం కాదు. కానీ ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు, ట్రై చేయొచ్చు. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము ఎలా వస్తాయి ఏంటనేసి. చూడండి, ఇవైతే రెడ్గా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత మనమైతే వేరే తీసుకున్నాక ఇంకో 2సారి అయితే వేసాను నేను.
రెండోసారి వేసి కూడా వేయించుతున్నాను చూడండి. ఇవైతే ఎన్నో రాలేదు, ఒక 20 దాకా అయితే వచ్చాయి అంతే. కాస్ట్ వచ్చేసి 150 అలాగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇవి డీమార్ట్ లాంటి వాటిలో దొరుకుతాయి మనకు. వీటిని డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మనము. పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకైతే రెడీ అవుతాయి. అంత హెల్దీ ఏం కాదులే కానీ ఎప్పుడో ఒక్కసారి అయితే పర్లేదు, ట్రై చేయొచ్చు. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము చూడండి. అన్నీ ఇలాగ వేయించుకున్నాను నేను. వేయించుకొని తీసేసుకుంటున్నాను చూడండి. మొత్తము ఇవే అయ్యాయి. ఇంకా మా పిల్లలకి ఇద్దరికి సాయంత్రము స్నాక్స్ కోసం అయితే చేశాను చూడండి. చాలా బాగుంటాయి ఇవి. టొమాటో సాస్ వేసుకొని తింటే ఇంకా చాలా చాలా బాగుంటాయి. మా పిల్లలు అయితే టమాటో సాస్ వేసుకొని అయితే తిన్నారు ఫ్రెండ్స్. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి అంతలోపు అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. నేను అక్కడ స్నాక్ చేసేలోపు వీళ్ళిద్దరైతే టీచర్ ఆట అయితే ఆడుతున్నారు చూడండి. లీఫ్ గీస్తున్నాడు మా అబ్బాయి. చూడండి ఇలా లీఫ్ గీసేసి తనను కూడా గీయమంటున్నాడు చూడండి. తన ఫ్రెండ్ తనైతే ఆడుకోవడానికి వచ్చాడు, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, ఆడుకుంటున్నారు చూడండి. వీళ్ళైతే టీచర్ ఆట అయితే ఆడుతున్నారు. మా అబ్బాయి వేసిన డ్రాయింగ్ అయితే ఇతను కూడా వేస్తున్నాడు చూడండి. ఎలా వేసాడో ఇలాగైతే వేసాడు తను. ఇలాగైతే ఆడుకుంటున్నారు పిల్లలు. నేనైతే స్నాక్స్ అయితే రెడీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.